సింధు నాగరికత జనాభా దాదాపు 5 మిలియన్లు. ఎక్కువ శాతం ఈ నాగరికతలో కళలు, కళాకారులు, వ్యాపారులు ఎక్కువగా ఉండేవారు. ఇంకా ఎక్కువ మంది ప్రజలు గ్రామాలలో మాత్రమే నివసించేవారు. అందువల్ల వారి యొక్క జీవన విధానాలు, సాంప్రదాయాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి కాలక్రమేణా అసలు అక్కడ ఏం కూడా మిగలలేదు. కానీ ఈ నాగరికత అధునాతనమైనది. ఒక హ్యూమన్ ఎలా జీవించాలో తెలుపుతుంది. ఇంత జనసాంద్రత కలిగినా కూడా ఈ నాగరికత మెసొపటోమియా మరియు ఈజిప్ట్ నాగరికతల వలె కాకుండా దీనిలో పట్టణాలు అస్తవ్యస్తంగా కాకుండా ఒక అర్థవంతంగా ఉండేవి. మొహెంజోదారో అయితే 40,000 జనాభాతో 300 హెక్టార్స్ విస్తీర్ణంలో ఉండేది. ఈ కాలంలో చెప్పుకోదగ్గది డ్రైనేజ్ వ్యవస్థ. ఇది అధునాతనంగా ఉండేది. ఈ నాగరికతలో ఉన్న ఈ వ్యవస్థ మరెక్కడా లేదు. వీరు పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. పట్టణీకరణకు ముందే మురుగునీటి వ్యవస్థని చాలా బాగా అభివృద్ధి చేశారు. వేస్ట్ వాటర్ మరియు వర్షపు నీరు కాలువలు వేరుగా ఉండేవి. ఈ వేస్ట్ వాటర్ అండర్ గ్రౌండ్కి విడిచేవారు మరియు వీటిని క్లీనింగ్ పర్పస్కి ఉపయోగించుకునేవారు. సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్టుగా ఈ చారిత్రక ఆధారాలు ఇక్కడి తవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని తెలుస్తుంది. వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం చేసేవారు. వీరు తూకాలలో 16 యొక్క గుణిజాలు వాడారు. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను ఖచ్చితంగా కొలగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణి మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవ శరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైన ఎన్నో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో దొరికాయి. ఆహారోత్పత్తిలో ఈ నాగరికత స్వయం సమృద్ధిని కలిగి ఉండేదని తెలుస్తోంది. వీరు గోధుమలు, బార్లీ పండించినట్లు వాటికి సంబంధించిన గుర్తులు పింగాణి పాత్రలపైన, కొన్ని వస్తువులపైన కనిపించాయి.